అందరికీ వందనాలండి. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ మంచి సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నందుకు మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, కృపగల నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఆకాశ మహాకాశములను సృజించి భూమిని నీ జ్ఞానముతో మా తండ్రి నిర్మించి సమస్త సృష్టిని కూడా నీ ప్రేమ చేత నీ కృప చేత మాకు అనుగ్రహించి సమస్త ఈవులను ప్రసాదించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో క్రీస్తు యేసునందు మమ్మలను పరిశుద్ధులుగా చేసి నిత్య జీవ వారసులుగా పరలోకపు పౌరుషత్వాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో మా జీవితములో ఉన్నంతకాలము కూడా నీ సన్నిధిలో మిమ్మల్ని గణపరచడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని నీ పిల్లలైనటువంటి వారు సద్వినియోగం చేసుకుంటూ ఉండగా తండ్రి ప్రభా, వారి పట్ల వారి కుటుంబం పట్ల నీ సహకారమును అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఏవైతే ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు సంగతులు మాకు అవసరమో ఆ సంగతులను మేము నేర్చుకున్నట్లు మంచి జ్ఞానము కలిగిన వివేకము కలిగి మిమ్మలను ప్రేమించేటటువంటి భాగ్యాలు మా జీవితాలకు దయచేయండి అయ్యా. మేము వట్టివారము, బలహీనులము నాయన. నీ యొక్క జ్ఞానోపదేశములు మాకు బోధించి సమస్త విషయాల్లో మా యొక్క ఆత్మీయ అభివృద్ధికి నీ ఆత్మ కాపుదల దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క సంగతులలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఈరోజు మనము నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. గత దినాల్లో అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. సహాయము చేస్తుంది, మనకి తోడుగా ఉంటూ మనము ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో, ఏ ఏ విషయాలలో మనము పరిపూర్ణులము కావాలో ఇత్యాది సంగతులను దేవాతి దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి చక్కటి పాఠాన్ని మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం యొక్క అభివృద్ధి లేకపోతే ఎదుగుదల, అభివృద్ధి అనే సంగతిని మనము నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అభివృద్ధి అని అనగానే ముఖ్యంగా ఆలోచన చేసేది సర్వమానవాళి ఏ విషయంలో ఆలోచన చేస్తారు అని అంటే పేరు ప్రఖ్యాతుల విషయంలో ఆలోచన కలిగి ఉంటారు. మంచి పేరు నేను ప్రజలలో పొందాలి అని ఆలోచన కలిగి ఉంటారు. అలాగే అభివృద్ధి అని అనగానే ధనము విషయంలో నేను అభివృద్ధి కావాలి అని కోరుకుంటాడు మానవుడు. కనుక ధనము విషయంలో నేను అభివృద్ధి కావాలి, లేక చదువు విషయంలో నేను అభివృద్ధి కావాలి అంటే అందరికంటే గొప్ప చదువు నేను చదవాలి. కనుక ఇలా మనుషుల యొక్క ఉద్దేశాలు లోక సంబంధులు గనక లోక సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధిని కోరుకుంటారు. అందరికంటే గొప్పవాడిని నేను కావాలి, ఉన్న పరిస్థితిలోనే ఉన్న స్థితిలోనే నేను ఉండకూడదు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను చేరాలి అని చాలామంది భావిస్తారు. ప్రయత్నాలు కూడా చేస్తారు. చాలా డబ్బు ఖర్చు పెడతారు, లేకపోతే కష్టపడతారు. తన యొక్క మేధస్సును ఉపయోగించి గొప్పవారడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ జీవితము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది
అసలు క్రైస్తవ జీవితము అనేటటువంటి మాటకి అర్థం ఏంటి? క్రైస్తవుడు అనేటటువంటి మాటకి అర్థం ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే ఎవరిని క్రైస్తవుడు అంటారు? క్రీస్తుని ధరించుకున్నటువంటి వారిని క్రైస్తవులు అంటారు. ఏమంటే అర్థమైందా? ఒకసారి ఒక విషయాన్ని మనం ఈ సందర్భంలో చదువుదాం. గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే చూడండి జాగ్రత్తగా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమంటే అర్థమైందా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, దేని వలన? విశ్వాసము అని అంటే నమ్మడం వలన. ఎవరిని నమ్మడం వలన? సృష్టికర్తను మీరు నమ్మారు. యేసుక్రీస్తుని రక్షకునిగా మీరు ఒప్పుకున్నారు. ఆయన దేవుని కుమారునిగా మీరు విశ్వసించారు. ఆయనను దేవుని కుమారునిగా మీరు విశ్వసించారు గనక క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన మీరేమయ్యారు అని అంటే దేవునికి కుమారులయ్యారు, కుమార్తెలయ్యారు అంటున్నాడు. తర్వాత మాట్లాడుతూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎవరన్నా ధరించుకున్నారట? దేని వలన? బాప్తిస్మము వలన. దీనినే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడవచ్చు బాప్తిస్మమును గూర్చినటువంటి విషయాలు. తెలియక పొరపాటుగా అపార్థం చేసుకుని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బాప్తిస్మం అనగానే ఏదో మతం పుచ్చుకున్నట్లుగా మాట్లాడతారు. సరే, ఆ విషయాలు విడిచిపెట్టండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేస్తుంది అని అనగా, బాప్తిస్మము అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము అని మాట్లాడుతుంది. అంటే మరొక జీవితం, క్రొత్త జీవితం, క్రొత్త ప్రారంభం, క్రొత్త అనుభవం. ఏమంటే అర్థమైందా? ఆ అనుభవములోనికి వచ్చిన వారిని అందరినీ కూడా దేవుని కుమారులు లేదా క్రైస్తవులు అనేటటువంటి మాట సంబోధించింది పరిశుద్ధ గ్రంథం. కనుక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు. మరొక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీసారా అండి? మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి మనం చదవగలిగితే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరి యందు పరిశుద్ధపరచబడ్డారట? వీరికి వీరుగా పరిశుద్ధపరచబడలేదు. ఎవరు పరిశుద్ధపరిచారు అని అంటే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ఎవరు అని ఒకవేళ అనుమానం ఉంటే, క్రీస్తు యేసు ఎవరు అని అంటే ఆయన పరిశుద్ధుడు కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఏమండి అర్థమైందా? ఎందుకు పిలువబడ్డారట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారిని ఏమన్నారు అని అంటే క్రైస్తవులు అన్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఏమండి అర్థమైందా? పరిశుద్ధులుగా ఉండడానికి
పిలువబడ్డారు. ఇంతకీ పిలిచిన వారెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు పిలిచాడు. దేవుని యొక్క పిలుపును అందుకుని మేము పరిశుద్ధులుగా జీవిస్తాము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మేమును పరిశుద్ధులుగా జీవిస్తాము అనేటటువంటి ఒక తీర్మానాన్ని తీసుకుని ఆ పిలుపునందుకుని దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని క్రైస్తవులు అన్నారు. ఏమండి, మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకంలో మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్లో జాయిన్ చేసే ముందు ఆ మాస్టర్స్ అంటూ ఉంటారు, మీ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా చేస్తాము, ఉన్నతమైన స్థితిలో వారిని తీర్చిదిద్దుతాము, వారికి జ్ఞానాన్ని నేర్పుతాము, లేకపోతే చక్కటి పాండిత్యాన్ని వారికి నేర్పిస్తాము అని చెబుతూ ఉంటారు. కనుక మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి అని అంటారు. ఓకే, ఎప్పుడైతే అలా మనల్ని పిలిచారో మన పిల్లల్ని అక్కడ పంపించడానికి మనము తీర్మానం తీసుకుంటాం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అదేవిధంగా ఇంతకీ క్రైస్తవుల్ని ఎవరు పిలిచారు అని అంటే పాస్టర్ గారు పిల్ల. మీకు అర్థమైందా? ఎవరో మనుషులు పిలవలా. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారు. ఎలా పిలిచాడు అని అంటే సువార్త ద్వారా వారిని పిలుచుకున్నాడు. పిలిచింది ఎవరు? దేవుడు. పిలుపునందుకుంది ఎవరు? క్రైస్తవులు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అదిగో ఆ పాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడారండి, అప్పటి నుంచి వెళ్ళిపోతున్నారండి అంటారు. వాస్తవానికి సువార్తికుడు ఏమి తీసుకొచ్చాడు అని అంటే, దేవుని పరిచారకుడు ఏం తీసుకొచ్చాడు అని అంటే, ఏం తీసుకొచ్చాడు? వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేవుని మాట తెలియచెప్పాడు. దేవుని యొక్క పిలుపు అక్కడ తెలియపరిచాడు. ఎప్పుడైతే ఆ పిలుపును అందుకున్నారో వారు క్రీస్తు యేసునందు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన వారు క్రైస్తవులయ్యారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకే, మరి క్రైస్తవులుగా మారాం. క్రైస్తవులుగా మారిన తర్వాత క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన, విశ్వాసం ఉంచిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి తర్వాత సరిపోద్దా? ఏమండి, మన బిడ్డకి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పేరు ఏం చేసిన తర్వాత ఇంటికాడ ఉంచుకోవడం సరిపోద్దా? చెప్పాలి. వాడి ఇష్టానుసారంగా ఎవరే పేరు ఏం చేసాం, పలానా పెద్ద కాలేజీలో లేకపోతే పెద్ద స్కూల్లో నేను జాయిన్ చేసాను, ఇక నువ్వు చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఏమంటే అర్థమైందా? ఏ పని చేయక్కర్లేదు, నువ్వు కూర్చుని అలా తిను అని అంటే సరిపోద్దా? ఏం చేస్తాం? చెప్పాలి. వాడు శ్రమపడాలి, వాడు కష్టపడాలి, దివారాత్రులు చదవాలి, ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు చెబుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రకారంగా వాడు జీవించాలి. ఆ మాస్టారు లేకపోతే ఆ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి విషయాలు వినాలి, శ్రద్ధగా వినాలి. కనుక ఇలా చేస్తేనే వాడు ప్రయోజకుడు కాలేడు. వాడిలో అభివృద్ధి అనేది మనం చూడలేం, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా. అలాగే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి మనము క్రైస్తవులుగా భూమి మీద మనం పిలువబడుతున్నాం. మన జీవితంలో అభివృద్ధి ఉందా? అభివృద్ధి ఉందా? దేవుడు దేనిని కోరుకుంటున్నాడు అని అంటే నీలో అభివృద్ధి ఉండాలి, వృద్ధి ఉండాలి. ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా అనుసంధానంగా ఉండడానికి వీలు లేదు. ఉదాహరణకి మొక్క వేశారు మీరు, చక్కటి మొక్క కడివి నుంచి తెచ్చారు, కడుపులంక నుంచి తెచ్చారు. తెచ్చిన తర్వాత మొక్క వేశారు, నీళ్లు పోస్తున్నారు. లేకపోతే ఈ మధ్య యూట్యూబ్లో బాగా చూసి ఏమండి ఉల్లిపాయలు వేయండి అంటున్నారు, ఉల్లిపాయలు తొక్కలు వేయండి అంటున్నారు, లేకపోతే
గుడ్లు వేయండి అని అంటున్నారు. ఈ మధ్య డ్రింక్ కూడా వేయాలంట మొక్కకే అని, అంతేనా? థమ్సప్ వేయండి అని అంటున్నారు. అవన్నీ వేస్తున్నారు అనుకోండి. అవన్నీ వేసినప్పటికీ కూడా ఆ మొక్క ఎదగట్లేదు అనుకోండి. ఏమండి? ఆ మొక్కలో అభివృద్ధి లేదనుకోండి, ఆ మొక్క సరైనటువంటి ఫలాలు ఇవ్వలేదనుకోండి, సరైనటువంటి పుష్పాలు ఇవ్వలేదనుకోండి మనకి, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఎంత ఖర్చు పెట్టాను, ఈ మొక్క కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంతోమంది చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చేశాను, దీనికి ఎరువేశాను, నీళ్లు పోశాను. ఏమండి, అర్థమైందా? దీని ఎదుగుదలకు అన్ని రకాలుగా నేను ప్రయాసపడ్డాను, కానీ ఇది సరిగా అభివృద్ధి చెందలేదు, ఫలించలేదు అనేటటువంటి ఒక నిరాశ మనలో వస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన రక్తము ద్వారా మనల్ని కడిగి నిర్దోషులుగాను నిష్కలంకులుగా ఈ భూమి మీద బ్రతకాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ఏమండి, తన ప్రాణాన్ని మనకి క్రయధనముగా, విమోచన క్రయధనముగా తను తానే మన కొరకు ఆయన అప్పగింపబడి, ఒక మాట మనం చూద్దాం ఈ సందర్భంలో. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని సంగతులు మనం చూద్దాం. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవునిని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ఎలా నడుచుకోవాలంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకోండి అంటున్నాడు. ఇంత గొప్ప కార్యం మీ కొరకు దేవుడు చేశాడు గనక మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, మిమ్మల్ని ఆత్మీయులుగా తీర్చిదిద్దడానికి దేవుడు ఆలోచించుకున్నాడు గనక, తండ్రి అయినటువంటి దేవుడు ఇంత గొప్ప సంకల్పం చేశాడు గనక మీరు వృద్ధి చెందాలని మీరు ఎలా నడుచుకోవాలి అని అంటే దేవుని ప్రేమ కలిగి నడుచుకొనుడి అని మాట్లాడుతున్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అభివృద్ధి లేకపోతే, వృద్ధి లేకపోతే అది నిష్ఫలమే. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడప్పుడు మన పిల్లల్ని కూడా అలాగే అంటాం కదా, ఏమంటే అర్థమైందా? నా ఎదుట నువ్వు సరైనటువంటి రీతిగా నడుచుకోవట్లేదు, నేను సంతోషించేలాగా నువ్వు ప్రవర్తించడం లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ ఉద్దేశానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నన్ను దుఃఖపరిచేవాడిగా నువ్వు ఉన్నావు, ఎందుకురా పేరుకే నా కుమారుడు తప్ప నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడిగా నువ్వు లేవు అని చెప్పేసి ఒక్కొక్కసారి పిల్లలను చూసి మనం బాధపడతాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని చూసి ఆయన మహిమపరచబడాలి, ఆయన ఆనందపడాలి తప్ప మన ద్వారా ఆయన అవమానింపబడకూడదు. ఏమండి, అర్థమైందా? దుఃఖపడకూడదు అని అంటే మనలో ఏం ఉండాలి అని అంటే అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండాలి. ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి? ఒక విషయాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ అధ్యాయము
18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలట మనము? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. ఏమంటే అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానములో మనము అభివృద్ధి పొందాలి. లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు తెలుసు, వాటి గురించి ప్రత్యేకంగా ఇలా వివరించవలసినటువంటి అవసరత లేదు. ప్రతి ఆదివారం వివరించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే లోక జ్ఞానము 6 దినాలు దొరికేస్తుంది మనకు. బయట దొరుకుతుందా చెప్పాలి? ఆదివారం కూడా దొరికేస్తుంది. జస్ట్ 1 గంట ఇక్కడ కూర్చుంటాం, 2 గంటలు టీవీల ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో, స్నేహితుల ద్వారానో, భూ సంబంధమైనటువంటి మనుషుల ద్వారా లోక జ్ఞానము ఎక్కువగా దొరుకుతుంది. అవునా చెప్పాలి? లోక సంబంధమైనటువంటి జ్ఞానము లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? చెప్పాలి, ఎవరైనా ఉన్నారా? జ్ఞానము లేనివాడు ఎవడు లేడు. అందరూ జ్ఞానవంతులే. చదవకపోయినా జ్ఞానముంది వాడిలో. ఏమన్నా అర్థమైందా? చదివే అవసరం లేదు జ్ఞానానికి. చదవకపోయినా వాడిలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. ఈరోజు కోట్లకు పడగలెత్తినటువంటి వారందరూ కూడా ఏమండి లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అభివృద్ధి చెందినటువంటి వారే, ధనవంతులైనటువంటి వారే. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఏ జ్ఞానము? భూ సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఒకవేళ జ్ఞానవంతుడైతే, వాడు జ్ఞానముతో కూడి ఉండగలిగినటువంటి వాడైతే వాడి ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే సాత్వికము గలవాడై. ఎలా ఉండాలట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎలా ఉండాలట? సాత్వికత అంటే మృదు స్వభావము. ఏమండి? ఆవు సాధు జంతువు అంటారు, అవునా చెప్పాలి? ఆవు ఏంటట? సాధు జంతువు. ఏమిస్తుందని? పాలిస్తుంది. సాధు జంతువు అంటారు. అంటే ఒక జంతువును చూసి ఇది సాత్వికము గలది అని మాట్లాడుతున్నారు. మనుషులు కూడా సాత్వికులు కాగలరు. ఏమన్నా అర్థమైందా? మనుషులు కూడా సాధువులు కాగలరు. సాత్వికము కలిగినటువంటి స్వభావం కలిగిన వారిగా తీర్చిదిద్దబడగలరు. దేనిని బట్టి అనంటే జ్ఞానమును బట్టి. ఏ జ్ఞానమును బట్టి అనంటే అది లోక సంబంధమైనటువంటి జ్ఞానమును బట్టి కాదు, క్రీస్తు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి. కనుక మీరు జాగ్రత్తగా చూస్తే సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములో
సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎక్కడుంటుందంటే, ఏమంటే అర్థమైందా? ఆ జ్ఞానము కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉంటాడు అని చెప్తున్నాడంటే, మత్సరాలు, వివాదాలు, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుందట, ప్రతి నీచ కార్యాలు ఉంటాయట. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకుని మేము జ్ఞానవంతులము అని మాట్లాడుతున్నారు. మేము గొప్పవారం అయ్యాము అని అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పుడప్పుడు మేము సువార్తకి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మేము వెళ్ళేటటువంటి రూటు, ఈ మార్గ మధ్యలో ఈ మధ్య తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబస్తుల మధ్య పార్టీలు లేవు. ఇప్పుడు పార్టీలు అన్నీ రోడ్ల మీదకి వెళ్ళిపోయాయి. ఏమన్నా అర్థమైందా? రోడ్ల మధ్యకి వెళ్ళిపోయాయి. ఒకసారి నా భార్య నేను ప్రయాణం చీకటి 10 గంటలకు 10:30కి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు అడ్డంగా కొంతమంది పార్టీ పెట్టుకున్నారు. తప్పుకోరే, తప్పుకోవట్లా, కూర్చోబడిపోరంతే. అలాగా అల్లరి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం నీచమైనటువంటి కార్యక్రమం కనుక వారు, మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, సిగ్గుపడవలసినటువంటి సంగతులు యందు వారు ఎలా ఉన్నారు అని అంటే అతిశయిస్తూ ఉన్నారు. అతిశయిస్తున్నారు, మేం కాబట్టి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. వారి కార్యక్రమాలు బహునీచమైనటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వివాదాలు, కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది వాదాలు పెట్టుకుంటున్నారు. అక్కడ సాత్వికత లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. పరిశుద్ధమైనటువంటి మాటలు వారు మాట్లాడుతున్నారా అని అంటే పరిశుద్ధమైనటువంటి మాటలు వారు మాట్లాడుతున్నారు. వారి మాటలన్నీ ఎలా ఉన్నాయి అని అంటే అశ్లీలమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, ప్రయోజనము లేనటువంటి మాటలు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానము అని మనకి కనపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనుక లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏమి నేర్పుతుంది అని అంటే మత్సరము, వివాదము. ఒకవేళ మీరు ఉంచుకున్న వారైతే మేము జ్ఞానవంతులమని మీరు అతిశయపడొద్దండి. నిజమైనటువంటి జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు అని అంటే సాత్వికముతో కూడినటువంటి వాడిగా, ఏమండి, సాత్వికముతో కూడినటువంటి వాడిగా, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చూపిస్తాడు? తన మంచి క్రియలను, సత్క్రియలను లోకానికి కనుపరిచేవాడిగా ఉంటాడు. కనుక ఇప్పుడు తర్వాత మాటలు మనం చూసినట్లయితే 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఆలోచించండి, పైనుంచి వచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. ఓకే, ఆ జ్ఞానం ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. కనుక పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం అంటే పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది,
తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతం ఉండదు. అంటే ఒకరికొకలాగా మరొకరికి మరొకలాగా తీర్పు తీర్చదు, న్యాయంగా తీర్పు తీస్తుంది. ఇది దేవుని జ్ఞానం. అందుకే దేవునిలో ఏముండదో తెలుసా? మరి మనలో ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? మనోడైతే ఒకలాగా తీరుస్తాం, తప్పు చేసినా. పక్కోడైతే మరోలాగా తీరుస్తాం. మన కులపోడైతే ఒకలా ఉంటుంది, మన దేశస్థుడైతే ఒకలా ఉంటుంది. అయితే దేవునికి ఏమి లేదు అని అంటే పక్షపాతము లేదు. దేవుని జ్ఞానములో ఏమి లేదు అని అంటే పక్షపాతము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానములో ఏమి లేదు అని అంటే పక్షపాతము లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ఆయన హింసింపబడి కూడా ప్రతిదోషణ ఆయన చేయలేదు. హింసించుచున్నటువంటి వారిని చూసి తనను శిలువ శ్రమలకు అప్పగిస్తూ శిలువ శ్రమలు చేస్తున్నటువంటి వారిని కూడా ఏమండి తాను గాయములు చేస్తున్నటువంటి వారిని గురించి కూడా తండ్రి అయినటువంటి దేవునికి ఆయన మొరపెట్టాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. కనుక మీరు జాగ్రత్తగా ఈ సంగతులు ఆలోచన చేసినట్లయితే పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది. వేషధారణ ఉండదు. దైవ సంబంధమైనటువంటి జ్ఞానానికి ఏముండదో తెలుసా? వేషధారణ ఉండదు. ఏమన్నా అర్థమైంది? వేషధారణ లోపల ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడదు. ఏమన్నా అర్థమైందా? లోపల ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తించదు. ప్రియమైన వాళ్ళ కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇన్ని గొప్ప లక్షణాలు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానానికి, క్రీస్తు అనుగ్రహించేటటువంటి జ్ఞానానికి ఉంది. కనుక పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారితో, క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరైతే పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే క్రీస్తు జ్ఞానమందును, తర్వాత ఏమండి క్రీస్తు జ్ఞానమందును కృపయందును మీరేమవ్వాలి అంటున్నాడు? అభివృద్ధి పొందండి అంటున్నాడు. సరే, మరొక మాటను మనం చూద్దాం. తర్వాత మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 18వ వచనం చూడండి జాగ్రత్తగా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుకులేని ముఖముతో అంటున్నాడు. అంటే ఏ ముఖం అంటామందే? ముసుకులేని ముఖము. మరి ముసుగేసుకున్న ముఖం, ముసుగంటే స్త్రీలు వేసుకునేది కాదండి. ఏ ముసుగు? అప్పుడప్పుడు టీవీల్లో న్యూస్లో చూపిస్తాడు. అది తప్పు చేసినవాడు ఏం చేసుకుంటాడో ముసుగేసుకుంటాడు. వాడు నాయకుడైనా, ధనవంతుడైనా, సామాన్యుడైనా పట్టుపడ్డాడు అనుకోండి, దొరకకపోతే అందరూ దొరలేనట. ఏమండి? దొరికితే దొంగలం. పట్టుబడ్డవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దొరికారో, అంచేపు చాలా గొప్ప పేరు ఉంటుంది అతనికి, ఆ వ్యక్తికి. కానీ దొరికాడు అనుకోండి, దొంగ దొరికాడు అనుకోండి,
అతడు చేసేటటువంటి నీచమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అతను చేసేటటువంటి తప్పుడు పనులు, పాపిష్టి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరికాడు అనుకోండి, అప్పుడు ముఖం చాటేసుకుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన చాటేసుకుంటారా? అనేక మంది దొంగలు దొరికిపోయారు ప్రియమైనటువంటి మత్తు పదార్థాలలో. చాలామంది హీరోలుగా చలామణి అయినటువంటి వారు, చాలామంది అభిమానులు ఉన్నారు వాళ్ళకి, అవునా? చాలామంది గొప్పవాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు. సామెతల గ్రంథంలో మాట్లాడినట్లుగా దరిద్రులకైతే స్నేహితుడు ఉండడట, అభిమాని ఉండడట. గొప్పవారికి అందరూ స్నేహితులే, అభిమానులే. మీకు అర్థమవుతుంది ఏ విషయంలో గొప్ప? నటించడంలో గొప్పవారు వాళ్ళు, అవునా? జీవించడంలో కాదు. కానీ క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏమిటి అని అంటే జీవించడంలో. అందుకే పరిశుద్ధ ప్రవర్తనలలో, యోగ్యమైనటువంటి ప్రవర్తన విషయములో మీ క్రియలను కనుపరచండి. ఏమంటే అర్థమైందా? ప్రవర్తనలో యోగ్యత కావాలి, నటించడంలో గొప్ప కాదు. ఆ నటనలు ఈరోజు కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. వారు నటిస్తున్నారు, ఇంట్లో జీవించేస్తున్నారు. మీకు ఏమన్నా అర్థమైందా? వాళ్ళు డబ్బులు తీసుకుని నటిస్తున్నారు, ఏమంటే అర్థమైందా? ఇక్కడ జీవించేస్తున్నారు. జీవించేటప్పటికి కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏ కుటుంబంలోనూ శాంతి లేదు, సమాధానము లేదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కనుక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని అంటే ముసుగు లేని ముఖము వలె ఉండాలి. అక్కడ ధర్మశాస్త్రమును గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు వివరంగా. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో తెలుసా? దేవుని కుమారుని జీవితము, దేవుని కుమార్తె యొక్క జీవితము ఎలా ఉండాలి? పరిశుద్ధుల జీవితము ఎలా ఉండాలి అని అంటే ప్రభు వారి యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అప్పుడప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. మా చిన్నతనంలో ఈ ఇన్వర్టర్లో ఇలాంటి అవి కూడా లేని పరిస్థితులు, అంటే ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులు. అప్పుడు గదులు చీకటిగా ఉండేవి. ఆ గదులు చీకటిగా ఉండేటటువంటి సమయంలో బయట వెలుగు ఉండేది. బయట వెలుగు ఎందుకు ఉండేది అని అంటే సూర్యుడు ఉదయించేవాడు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అని అంటే ఒక అద్దం తీసుకునేవాళ్ళం. ఆ అద్దం తీసుకుని ఏమంటే అర్థమైందా, సూర్యునికి ఎదురుగా వేసి, ఏమంటే అర్థమైందా, ఆ సూర్యకిరణాలు అద్దం మీద పడి, ఇప్పుడు ఈ అద్దములో నుండి ఏమంటే కిరణాలు ఎక్కడ పడియాయనంటే ఆ గదిలోనికి పడేవి. ఏమన్నా గుర్తుందా? ఇలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ గది అంతా కూడా ఏమొచ్చేది చెప్పాలి? ఏమొచ్చేది? వెలుగుమయమయ్యేది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇప్పుడు ఒక అద్దము ఆ సూర్యకిరణాలను ఏం చేస్తుంది? ప్రతిబింబముగా ఫలింపజేస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతిబింబింపజేస్తూ ఉంది. అంటే నేరుగా సూర్యకిరణాలు గదిలోనికి పడట్లేదు, అద్దం మీద పడి. ఇప్పుడు ఆ అద్దము ద్వారా చీకటి కలిగినటువంటి ఆ ప్రాంతాల్లో వెలుగుమయమవుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల. మీరు జాగ్రత్తగా సంగతులు ఆలోచిస్తే ఇప్పుడు సూర్యుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు, నీతి సూర్యుడు. మలాకీ గ్రంథంలో మనకు కనపడుతుంది. క్రీస్తు ఏమై ఉన్నాడు అని అంటే దేవుని మహిమనై ఉన్నాడు. అవునా? క్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క మహిమై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు.
4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఈ సందర్భంలో దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కొంతమందికి దేవుని యొక్క మహిమ, క్రీస్తు వారి యొక్క మహిమ కనబడటం లేదట. దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదో చాలామందికి కనబడట్లేదట. అంటే వారు చూడట్లేదు అని అంటే వారు ఎక్కడున్నారు అని అంటే ముసుగు వేసుకున్నటువంటి ముఖము కలిగినటువంటి వారిగా ఉన్నారు. దీని గురించి మరి యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒక చక్కటి వివరణ ఇచ్చారు. ఆ సంగతి మనం చదువుదాం. దయచేసి చూడండి. 3వ అధ్యాయము 19వ వచనం. మూడో అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను. ఏమండి వచ్చిందా? ఏమండి, వెలుగు లోకములోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు వచ్చింది, నీతి సూర్యుడు ఉదయించాడు, క్రీస్తు తన మహిమను లోకానికి ప్రదర్శించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమండి అర్థమైందా? నీతి సూర్యుడు ఉదయించాడు, కానీ కొంతమంది ఆ వెలుగును చూడక ఏం వేసుకున్నారట? చీకటనే ప్రేమిస్తున్నారట. వాళ్ళకి వారి జీవితాలని ఏం చేసుకుంటున్నారంటే చీకటిమయం చేసుకుంటున్నారు. ఈ తప్పు దేవునిది కాదు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. సూర్యుడిని దేవుడు అనుగ్రహించాడు. ఆ సూర్యుని ద్వారా, ఆ కిరణాల ద్వారా దేవుడు వెలుగును అనుగ్రహించాడు లోకానికి. ఈ వెలుగును సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప ఎంత వెలుగు లోకంలో ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్తే తలుపులు వేసుకుంటున్నాడు అనుకోండి, చీకట్లో తడుముకుంటున్నాడు అనుకోండి, వాడంత బుద్ధిహీనుడు మరొకడు ఉండడు కదా. అలాగే దేవుని యొక్క మహిమ కూడా లోకానికి ఏమవుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. అవునా కదా? ప్రత్యక్షమవుతుంది. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అసలు ధైర్యంగా నిలబడాలి వ్యక్తి. అవునా? వెలుగులో ఎలా నిలబడాలి చెప్పాలి. అది వెలుగులో కూడా ముఖం చాటేసుకుంటున్నాడు అనుకోండి, తనకు తానే చీకటిని చేసుకుంటున్నాడు అనుకోండి, ఇక తన జీవితాన్ని ఇంకా అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఏమై ఉన్నాము, క్రైస్తవ జీవితము అభివృద్ధి ఏ విధంగా చెందాలి అని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే 3వ అధ్యాయము 18వ వచనంలో, మనమందరమును అది ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఎలా ఉన్నామంట మనము? క్రీస్తు యొక్క మహిమను ఒక అద్దము ఎలాగైతే ప్రతిబింబింప చేస్తుందో మనము కూడా ఎలా ఉన్నాము అని అంటే లోకానికి వెలుగుగా ఉన్నాము. లోకానికి ఎలా ఉన్నాము? వెలుగుగా ఉన్నాము.
దేవుని యొక్క నీతి, క్రీస్తు వారి యొక్క నీతి మన మీద ఒక అద్దం మీద ఎలాగైతే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయో, అలాగే దేవుని యొక్క నీతి మన మీద ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు మనము ప్రతిబింబము వలె ఉండాలి అంటున్నాడు. ప్రతిబింబింప చెయ్యాలి అంటున్నాడు దేవుని యొక్క మహిమను. చూడండి, ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత. అది ఎవరి పోలికగా మార్చబడాలి? ఒకప్పుడు మనుషుని పోలిక, ఇప్పుడు దేవుని పోలికగా మనము మార్చబడుచున్నాము. మార్చబడాలి. అమ్మా, ఎంతకాలం అయిందమ్మా మీరు మారు మనసు పొంది, ఎంతకాలం అయిందమ్మా మీరు బాప్తిస్మం పొంది అన్నారనుకోండి. నాన్నగారు ఎంతకాలం అయింది మీరు బాప్తిస్మం పొంది అని అంటే, అబ్బే ఇంచుమించుగా ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుద్ది అండి అని అంటారు. అంటాడా? అంటారా లేదా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఎందుకండి ఈ వ్యసనాలకు మీరు బానిసగా ఉన్నారు అని అంటే, ఈ అలవాటు మానేరా, పలానా అలవాటు మానేరా, పలానా చెడు మాటలు లేకపోతే పాపిష్టి కార్యక్రమాలు మీరు మానేరా అని అంటే, ఏమండి మానలేదంటాడు. అంటే అభివృద్ధి చెందినట్ట, చీడపోయినట్ట చెప్పాలి. ఒక మొక్కకు చీడ ఉన్నంత కాలము ఆ మొక్కలో ఏముండదో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా? అభివృద్ధి అనేది ఉండదు, పచ్చదనం అనేది ఉండదు. పచ్చదనం ఉంటేనే కదా ఫలిస్తుంది. ముందు ఏం తీసేసుకోవాలి అని అంటే, తనలో ఉన్నటువంటి చీడను తీసివేసుకోవాలి. ఆ కింద వచనాల్లో మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, చదవండి. 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఏమండి 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 18వ వచనం, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుదుము. ఏ పోలికగా మార్చబడాలి? దేవుని పోలిక మనలోనికి రావాలి. క్రీస్తు యొక్క సంపూర్ణత మనలోనికి రావాలి. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఏమండి, మరొక విషయాన్ని మనం ఈ సందర్భంలో చూద్దాం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, 6వ అధ్యాయము 23వ వచనం ఏమండి, యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏమండి, అర్థమవుతుందా? అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు, అంటే దేవుడు మన పట్ల కృప చూపించాడంటే కారణం ఏమిటి అని అంటే, మనము నిత్య జీవాన్ని పొందడానికి. దేవుడు మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమించడానికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించడం వలన, ఏమండి అర్థమైందా, తనకేదో కలిసి వస్తుందని కాదు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చాలామంది సహాయాలు ఎందుకు చేస్తారో తెలుసా? లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. చాలామంది సహాయం చేస్తారు, కానీ కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఏమండి అర్థమైందా, ఏదో ఆశించే మాత్రమే ప్రజలకు సహాయము చేస్తూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉంటారు, ఏదో ఆశించి. ఏమండి అర్థమైందా? స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కొరకు ఇతరులకు సహాయం చేస్తారు. ఈ రోజు నేను చేస్తున్నానంటే రేపొద్దున నాకు ఉపయోగపడతాడా?
అందరినీ సమానంగా చూడరు. అందుకే ఈ వ్యక్తికి పలానా లబ్ధి చేకూర్చాలి అని అంటే రేపొద్దున నాకు ఉపయోగపడతాడా, వీడు ఉపయోగపడ్డా అయితే వీడికి చేయవలసిన పని లేదు అంటారు. రేపు నాకు ఉపయోగపడాలి, లేకపోతే ఈరోజు నాకు ఉపయోగపడాలి అంటే అలా ఉపయోగపడితేనే చేస్తాడు, లేకపోతే చేయడు. నేను అంటున్నాను ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు, దేవుని యొక్క కృప అలాంటిది కాదు. ఆయనకి ఏదో పడాలనో ప్రయోజనం కావాలనో లేకపోతే తను లాభం సంపాదించుకోవడానికి ఆయన ప్రేమ చూపించటం లేదు. ఆయన ప్రేమ స్వార్థపూరితమైనది కాదు, మనకి మేలు కలగడానికి, మనకి శాంతి కలగడానికి. అవును, అంతేనా? మనకి శాంతి కలగడానికి, మనకి జీవము కలగడానికి, మనము నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు మన పట్ల ఆయన ఏం చూపిస్తూ ఉన్నాడు అని అంటే తన కృపను చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మరొక విషయాన్ని మనము చదువుకుందాం. ఒకసారి తిమోతేలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతేలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి జాగ్రత్తగా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, ఏటిని విసర్జించాలి అండి? ముసలమ్మ ముచ్చటలు. ఏమన్నా ముచ్చట్లు అంటే తెలుసా? ఏమన్నా చెప్తారా? ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికిరాని ఒట్టి మాటలని చెప్పుకోవచ్చు. ఇక అపవిత్రమైన ఒట్టి మాటలు అంటే వేస్ట్ చేయొద్దు మీ సమయాన్ని, అనవసరమైనటువంటి కార్యక్రమాలకు మీ జీవితాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. కనుక అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏం చేసుకోవాలట? సాధకము చేసుకొనుము. ఏ విషయములో? దేవభక్తి విషయములో. దేవభక్తి విషయములో దేవుని యందు ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? ఏమండి, అర్థమైందా? దేవుని పట్ల దేవుని మెప్పును పొందాలి అని అంటే, ఆయన దయను ఆయన జాలిని నేను పొందాలంటే ఏ రీతిగా నేను నడుచుకోవాలి అనేటటువంటి విషయాలనే నువ్వు నేర్చుకోవాలి తప్ప అనవసరమైనటువంటి కార్యక్రమాలకి నీ జీవితాన్ని హెచ్చించొద్దు అంటున్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలకు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైనటువంటి సాధకము అనగా ప్రయత్నాలు కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమై ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఈ సంగతి మీరు ఆలోచన చేస్తే దైవభక్తి ఎలాంటిదట మరి? ముసలమ్మ ముచ్చట్లో అపవిత్రమైన ఒట్టి మాటలకు నీవు విముఖుడవై ఉండుము, లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి నీవు విముఖుడవై ఉండుము. ఎందుకు విముఖుడవై ఉండమంటున్నాడు అని అంటే, ఇందాక యాకోబు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నాము. లోక సంబంధమైనటువంటి సంగతులలో ఏముంది అని అంటే, ఏముంది? వివాదము, మత్సరము, ప్రతి నీచ కార్యము, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి, ఇంకా ఎన్నున్నాయి, మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. అంటే వాటి వలన నీ ఆత్మకు ఏమైనా ప్రయోజనం ఉందా, నీ శరీరానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే రెండింటికి ప్రయోజనము లేదు. నీ శరీరానికి ప్రయోజనం లేదు, పాడు చేసుకోవడం తప్ప. నీ ఆత్మకి కూడా ప్రయోజనము లేదు. కనుక అలాంటి సంగతుల మీద నువ్వేం చేయాలి అని అంటే దృష్టి పెట్టవద్దు.
మరి ఎలాంటి సంగతులేందు నువ్వు దృష్టి పెట్టు అంటున్నాడు? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులేందు నీకు నీవే సాధకము చేసుకో. అప్పుడు నీ జీవితం సఫలమవుద్ది. నీవు అభివృద్ధి చెందుతావు. అందుకే కీర్తనల గ్రంథం మనందరికీ తెలిసినటువంటి ఆ మొదటి అధ్యాయం మనందరికీ కంటత వాక్యమే. ఏమండి? దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, అనగా దేవుని యొక్క వాక్యమందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించడం అని అంటే సాధకము చేసుకునుట. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై. అంటే చాలామంది చెప్పట్లేదు, అంటే పెద్దవాళ్ళం అయిపోయామండి, మర్చిపోయామండి. చిన్నప్పుడు సండే స్కూల్లో చదువుకున్నామండి. అది నా పెళ్ళైన కాకముందు అంతా గుర్తుగానే ఉందండి. పెళ్ళైన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత మర్చిపోయానండి అంటారా? నిజమే కదా ప్రియమైన వాళ్ళారా? ఎందుకు మర్చిపోయాం చెప్పాలి. ఎన్నో బరువులు, బాధ్యతలు, చింతలు, సమస్యలు, వేదనలు ఒకటేటి అండి, లోక సంబంధమైన ఐహికమైన విచారాలు ఇవన్నీ మన మెదడుని పట్టేసేటప్పటికి అప్పుడున్నటువంటి సంగతులు, అప్పుడు మనకు ఎప్పుడు కూడా కంఠస్థపరిచినటువంటి దేవుని యొక్క వాక్యం మనం మర్చిపోయాం ప్రియమైనటువంటి వాళ్ళు. అవునా? పిల్లలకి చెప్పాడు అనుకుంటున్నారా ఈ మాట? ఒకటో అధ్యాయం పిల్లలకి చెప్పారు అనుకుంటున్నారా? కాదు ప్రియమైన వాళ్ళరా, అందరికీ. ఏమండి? పెద్దవారికి. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు వేసవకాలం వచ్చేసిందా? అయితే మామిడికాయలు ఇవ్వాలని ఉంది ఇటు రూలు. మామిడి చెట్టు మామిడికాయలు ఇవ్వాలా వేసవకాలం వస్తేనే? ఏమన్నా రూల్ ఉందా? ఏమన్నా నిబంధన రాసావా నువ్వు? ఏమైనా శాసనం రాసావా? నేను ఇవ్వాలి అనుకుంటుందంటే అది దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు ఆజ్ఞాపించాడు చెప్పాలి? ఎప్పుడు ఆజ్ఞాపించాడు? సృష్టి ఆరంభములోనే ఆ చెట్లకు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఈ కాలములో ఈ ఫలాలు నువ్వు ఇవ్వాల్సిందే నా పిల్లలకి. మరి మనం దేవునికి ఏమండి? మనము మన దేవునికి ఏమి ఇవ్వాలి? ఏమండి? ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను ఆయనకి ఇవ్వాలి కదా ప్రియమైన వాళ్ళరా. అలాంటి ఫలాలు ఇవ్వాలి అని అంటే మనలో ఏముండాలి అని అంటే, దినదినము మన జీవితంలో ఏముండాలి అని అంటే అభివృద్ధి ఉండాలి. ఏమంటే అర్థమైందా? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు, ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని తప్పనిసరిగా సఫలమవుద్ది. నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో క్రీస్తు అనుగ్రహించినటువంటి కృపచేతను, లేకపోతే ఆయన జ్ఞానము చేతను, ఆయన వాక్యము చేతను నువ్వు అభివృద్ధి చెందినట్లయితే, ఏమండి, ముసుగు లేనటువంటి ముఖము, ఆయన మహిమను చూసినటువంటి వాడవై, ఆయన మహిమను మరొకరకు కనుపరిచేవాడిగా నువ్వు ఉన్నట్లయితే, అట్టివాడిగా నువ్వు ఉన్నట్లయితే, ఏమంటే అర్థమైందా? దేవుడు ఇచ్చేటటువంటి మహిమను నువ్వు పొందుకునేటటువంటి అవకాశము ఉంటుంది. అట్టి అవకాశాన్ని మనందరికీ దేవుడు దయచేయాలని కోరుతూ, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, నీకు వందనాలు.
ఎంతవరకు నాయనా తండ్రి ఈ తక్కువ సమయంలో మంచి విషయాలను మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన లోక సంబంధమైన జ్ఞానానికి, ఇదిగో నాయనా తండ్రి మీ జ్ఞానానికి, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానానికి వ్యత్యాసాన్ని మేము గ్రహించాం తండ్రి. మేము ఏ జ్ఞానము కలిగి మేము అభివృద్ధి చెందాలో, ఏ కృపను బట్టి మేము అభివృద్ధి చెందాలో మీరు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మేము జీవించేటటువంటి మంచి జీవితాలు మా జీవితాలకు అనుగ్రహించమని కోరుతూ అన్ని వేళ్లతోడే ఉండమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.